పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరణించిన 150 సంవత్సరాల తర్వాత మొదటి ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో ఇసబెల్లా కరెన్ అనే ఒక మహిళ తను స్వస్థత పొందాలి అనే ఆతృతతో ఫ్రాన్సిస్ జేవియర్ గారి కుడి పాదం యొక్క చివరి చిటికెన వేళ్లను కొరికేసింది. అలా ఆమె కొరకడంతో జేవియర్ గారు మరణించి 150 సంవత్సరాలు అయినా కూడా వారి యొక్క శరీరం నుండి రక్తం ధారగా ప్రవహించింది. ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జేవియర్ గారి యొక్క పవిత్ర అవశేషాలను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు పంపించారు. మోచేతిని రోముకు పంపించారు. మరొక చెయ్యి జపాన్కు పంపించారు. భుజం యొక్క ఎముకలను మక్కావు, మలైకా మరియు కోచిన్ ప్రాంతాలకు పంపించారు. జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం ఇప్పటికీ కూడా సహజంగా పాడవకుండా చెక్కు చెదరకుండా ఉంది. జేవియర్ గారు మరణించి ఇప్పటికి 497 సంవత్సరాలైంది. వారి యొక్క శరీరాన్ని ఒక ఎండి పెట్టెలో పెట్టి చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారిని అక్టోబర్ 25, 1619 పునీతులుగా ప్రకటించారు. తర్వాత 1622 మార్చి 12న పునీత ఇగ్నేషియస్ లయోలా గారితో పాటు పవిత్రుడుగా ప్రకటించారు. ప్రతి డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గోవా ప్రాంతానికి వచ్చి గోవా ప్రజలతో కలిసి జేవియర్ గారి యొక్క మరణాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు వారి యొక్క శరీరాన్ని దేవాలయం చుట్టూ తిప్పుతూ ఉంటారు. అలా జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని దేవాలయం చుట్టూ తిప్పేటప్పుడు ఎంతో మంది ప్రజలు ఆ ప్రదర్శనలో పాల్గొని అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. జేవియర్ గారు మరణించిన తర్వాత కూడా వారి యొక్క జీవితం గురించి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని గురించి విని ఎంతో మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. పునీత జేవియర్ గారు స్పెయిన్ దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎనలేని సువార్త పరిచర్య చేసి భారతదేశ పాలక పునీతులుగా ఎంతో మంది చేత కొనియాడబడుతూ ఉన్నారు. కాబట్టి జేవియర్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకున్న వారు అనేకమైనటువంటి అద్భుతాలు పొందుతున్నారు అని గోవాలో సాక్ష్యమిస్తూ ఉన్నారు.